ఈ రోజు నవరాత్రిలో 4వ రోజు లలిత అమ్మవారిగా దర్శనం అయితే మనకు అమ్మవారు అవతారం ఉంటుంది. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం అయితే నైవేద్యంగా పెట్టడానికి అయితే నేను ముందు ప్రిపేర్ చేస్తున్నాను. మోహనకు సెలవులు ఇచ్చేసారు కాబట్టి ముందు వంట సెక్షన్ అయితే పక్కన పెట్టుకుని పూజా కార్యక్రమం అంతా చేశాక ఇంకా వంట తర్వాత అయితే చూద్దాం. నా స్నానం చేసుకొచ్చి అన్ని పూజ కాడన్నీ సర్దుకొని అమ్మవారికి అయితే పరమాన్నం చేసాం. ఈ ఇత్తడి గిన్నెలో టేస్ట్ మరి లేతది కానీ చక్కగా మగ్గుద్ది. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తొందరగా అంటే ఇది చిన్నగా ఉన్న లీటర్ పాలు పట్టింది. మనకు ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం సగ్గు బియ్యం కూడా వేసుకున్నాను. మాకు పాలు బెల్లం వేస్తే ఆటోమేటిక్గా విరిగిపోతాయి అనమాట. ఏదో ఒకటి చల్లగా ఉండాలి, ఒకటి ఏమో వేడిగా ఉండాలి అన్నట్టు ఉంటుంది. మేము అందుకే ముందు ఏం చేస్తానంటే బెల్లం పక్కన కరగబెట్టుకుని ఉంచుకుని అప్పుడు పరమాన్నం అయితే కొంచెం చల్లారాక అప్పుడైతే కలుపుతాను. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ గిన్నెకి ఆ పరమాన్నానికి అమ్మ అలా పట్టుకొని ఆ చేతితో తింటుంటే అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అంత అందంగా ఉంది. ఆ తల్లి అనుగ్రహం మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. స్వామివారి అయితే నిత్య పూజ చేసుకుని దండ అయితే గుడి దగ్గర చెప్పేసి వెళ్ళారు. ఇవాళ దండ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఎందుకంటే పొద్దున్నే అంతా ఒకే టైమింగ్స్ అన్నట్టు ఉంటుంది. ఎంత మార్నింగ్ లేదు ఇంకా నా ప్రసాదం అయితే తీసుకుని వచ్చి ఇంకా నా పూజా కార్యాలు లలిత అమ్మవారిది అయితే చాలా కొంచెం కష్టంగా ఉందనిపించింది. అమ్మ అమ్మ అని బతిమాలు వేసుకున్నాం అనమాట. అమ్మ అనుగ్రహంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ తల్లి అనుగ్రహం నా కుటుంబంతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ కుటుంబం మీద అందరి మీద ఉండాలని ఆ తల్లికి మరొక్కసారి అందరికీ కూడా మంచి జరగాలి. ఆ లలిత అమ్మవారు ఉన్నారంటే అన్నీ కూడా మన దగ్గర ఉన్నట్టే అనమాట. శక్తి, యుక్తి, ఆయుధాలు అన్నీ అలా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ అందరి మీద ఉంటుంది. ఇంక ఇవాళ ఏంటంటే అమ్మవారికి ఇంకా ఒక తీపిలా పెట్టాను కదా. రెండోది ఏంటంటే వడలు వేయాలి. అదే అల్లం వడలు అంటారు కదా, అవి వేయాలి. కాకపోతే ఏంటంటే అవి కూడా నేను ఏంటంటే చిక్కుడు గింజలతో వేద్దామని చిక్కుడు గింజలు అయితే చేసుకున్నాం. సరే ఇందులో నానుతున్నాయి. కర్రీ అయితే తయారు చేసేద్దాము, లేట్ అవుతుంది కదా. ఇవాళ ఏంటంటే చెంచల కూర అంటారు కదా, ఆ కూర కొంచెం తాలింపు పెడదాము. ఇంకా మార్నింగే కాబట్టి ఈవినింగ్ ఎలాగ మనకి టిఫిన్ సెక్షనే కాబట్టి ముందు ఇందులో మనం ఏంటంటే నువ్వుల నూనె అయితే అసలు ఏపుల్లో ఏదైనా కానీ చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం ఏంటంటే ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని ఎంత ఆకుకూరలు అయినా సరే కరివేపాకు వేయకపోతే ఆ టేస్టే వేయలేబా. ఆ కరివేపాకు వేయాలి, అప్పుడే దాని తాలింపు టేస్ట్ అన్నట్టు ఉంటుంది. చక్కగా మనకి చెంచల కూర ఫ్రెష్గా మన గార్డెన్లో అయితే అక్కడోటి మొలితే నీట్గా కోసి తెచ్చుకుని బాగా చేశారు. మంగమతి గారు బాగా చేసి ఉంచితే నేను చక్కగా తెచ్చుకొని కడుక్కొని తెచ్చుకుంటే చాలా ఫ్రెష్గా ఉంది. అలా చాలా లేతగా కూర ఉందన్నమాట. నేను ఎక్కువ నాకు తెలియదు అనమాట. ఈ చెంచల కూర, గులుకు కూర ఇలాంటివి అంటారు. అది నాకు రెండు అన్నీ కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ ఇవాళ ఎందుకో ట్రై చేయాలనిపించింది. అంటే కొంచెం ఆరోగ్యానికి మంచిది, మందు లేనిది కదా. మెయిన్ ఆర్గానిక్గా దానికి అదే మొలుస్తాము అని ఎందుకు బాగుందని అనిపించింది. అంటే దీన్ని 2 రకాలుగా తాలింపు వేసి వేసుకుంటారు. కొంతమంది ఏమో నువ్వు పొడి వేసుకుంటారు, కొంతమంది ఏమో మన పెసరపప్పు అలా వేసుకుంటారు. నేను సరే అని తాలింపు వేసాను. చూస్తాను ఏం చేద్దాం, లేదంటే పెసరపప్పు కూడా వేద్దామా అని అనుకున్నాను. కొంచెం ఆకు ఫ్రెష్గా ఉంది కదా ఎక్కువ అనిపించింది. కానీ తెర చూస్తే ఎంతో రాలేదు. ఇంకా అప్పుడు గబగబా పెసరపప్పు నానబెట్టి కొంచెం పెసరపప్పు ఇలా ఆకుకూరలో చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. ఎందుకంటే కొంచెం ఆకుకూర ఎలా కొంచెం తలపోటు వస్తుంది కాబట్టి ఆ పెసరపప్పు ఆ చల్లదనం అలా కవర్ అవుతుంది అనమాట. లాస్ట్కి చివరికైతే చక్కగా భలే ఉందనమాట. ఏదైనా చపాతీ అయినా తినచ్చు, రైస్లో అయినా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. అలా రోల్ పెట్టుకుని అలా చుట్టూ వేయచ్చు. ఇందులో మన పప్పు రుబ్బు వేసుకుని చిక్కుడు గింజలు బాగా భలే వచ్చినాయి అనమాట. నేను పప్పు ఆడని చెప్పాను కదా, అవి నానబెట్టుకుని ఒక గ్లాస్ నానబెట్టుకుంటే చాలా చాలా బాగా చక్కగా చిన్నగా వచ్చినాయి. అలా వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం చల్లారితే కొంచెం గట్టి అనిపించినాయి, కానీ వేడిగా మాత్రం చాలా బాగున్నాయి. అసలు నాకు బాగా నచ్చినాయి అనమాట. మన బొబ్బర పప్పు తిన్నప్పుడు కూడా ఎలా ఉంటుందో అంతకన్నా టేస్ట్ బాగుందనమాట. చక్కగా మనకు ఒక ఎందుకంటే మనం సీజన్లో కాసినప్పుడు ఎక్కువ తీసుకుని చక్కగా ఆ కాయలతో పాటు అలా దాచేసుకుని ఇప్పుడు కాలితే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇలాగా చక్కగా ఇవాళ అమ్మవారికి అయితే పాయసాన్నం, పరమాన్నం పెట్టి చిక్కుడు గింజల వడలేసి అమ్మకు పెట్టుకొని అలా మనస్ఫూర్తిగా ఆ తల్లి అమ్మ తినమ్మ అని దగ్గరుండి కూర్చోబెట్టి తినిపించినట్టు అనిపించింది. అంత అందంగా అనిపించింది అనమాట. ఉన్న దాంట్లోనే ఆ తృప్తిగా ఆ తల్లిని అనుగ్రహం కావాలని అమ్మను బతిమాలతో నాకు మహా ఇష్టం అనమాట. అంటే అది కోరికలు కావాలా ఇవన్నీ అని కాదు, కానీ మొక్కలు అవి ఏంటి చెప్పు. మొక్కలు బండకాయ లేడీ ఫింగర్
రెండు బండ్లు తెలుగు భాష వచ్చేది అవి అవి భోజనం పెట్టావా డాడీ ఏమేమి పెట్టావా డాడీ స్వామికి ఉప్పు నువ్వేమేసావు వాటర్ వేసావా ఉప్పు వేసావా ఏమేసావు చెప్పమ్మా అయ్యో మొక్క రెండు మొక్క